కోర్స్ ఏ టారిఫ్లతో అయితే ప్రపంచాన్ని గడగడలాడించుకున్నారో ట్రంప్, ఏ టారిఫ్లనైతే ఇప్పటి వరకు ఆయుధంగా మలుచుకుంటూ వచ్చారో ఇప్పుడు అదే టారిఫ్లపై ట్రంప్ కి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదు అంటూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. అదొక్కటే కాదు, ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందే అంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇప్పటికే పలు దేశాలపై ట్రంప్ సుంకాలు విధించారు. మరి ముఖ్యంగా ఏ దేశాలైతే తన మాట వినలేదో ఆ దేశాలపై ట్రంప్ సుంకాల బాదుడు బాధేశారు. దీంతో ఆ దేశాలన్నీ విలవిల్లాడిపోయాయి. అందులో మన భారత్ కూడా ఒకటి. సో మొత్తం 16 లక్షల కోట్ల విలువైన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్, ట్రంప్ సుంకాలపై మరింత సమాచారం మా అసోసియేటెడ్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. సుకుమార్, ప్రస్తుతం ఇందాక మాట్లాడుకున్నట్లు చూస్తే ఇటు ఇతర దేశాలపై సుంకాలు విధించారన్న మాటే కానీ నిత్యావసర ధరలు కానీ లేకపోతే మెడిసిన్స్ ధరలు కానీ అమెరికాలో కూడా అంతే ఎత్తున పెరిగిపోయాయి. సో అమెరికా కూడా దీనివల్ల నష్టపోయిందన్న విషయం ప్రజలు కూడా గమనించారంటోంది సుప్రీంకోర్టు. సో మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ట్రేడ్ డీల్ కి వెళ్లాలన్నా ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రంప్ ఈ ట్రేడ్ డీల్స్ చేస్తారంటారా? పూర్ణిమ, ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అక్కడ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు విదేశాల నుండి తీసుకొస్తున్న వాటి మీద టారిఫ్స్ వేసి వాళ్ళు ట్యాక్స్ కట్టేటట్టు, తద్వారా మన దగ్గర ఏదో డిస్కౌంట్ కానీ లేకపోతే టారిఫ్లు మేము కడుతున్నాం కాబట్టి అదనంగా మనం ఏదైతే ఇక్కడ నుంచి ఎగుమతులు చేస్తున్న వస్తువులు ఉన్నాయో వాటిని ధరని తగ్గిస్తూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందువల్ల భారతదేశం మాత్రమే కాకుండా మిగిలిన దేశాలన్నీ కూడా ఈ ఇబ్బందుల్లో పడ్డాయి. కాకపోతే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే అమెరికన్ ఫెడరల్ బడ్జెట్ లో దాదాపు ఫిజికల్ డెఫిసిట్ 27% తగ్గించాను అని చెప్పి ట్రంప్ గత వారమే చెప్పారు. అంటే చాలా వరకు నేను అమెరికాను కాపాడేస్తున్నానని చెప్పి తను సొంతంగా చెప్పుకుంటూ ఉండడం మనం చాలాసార్లు చూస్తాం. కానీ ఈ ఎదురు దెబ్బ ఎప్పుడైతే తగిలిందో డెఫినెట్ గా ఇది తను ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఇమ్మీడియట్ గా అయితే ప్లాన్ బి లేదు. కాకపోతే మీడియా అటెన్షన్ కావచ్చు, లేకపోతే అంతర్జాతీయంగా ఉన్న మిగిలిన దేశాలని కాస్త గ్రిప్ లో పెట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే తనకున్న పరపతి ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని నా దగ్గర ప్లాన్ బి ఉంది, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప ముఖ్యంగా నేషనల్ ఇంట్రెస్ట్ సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారం విదేశాల నుండి వస్తున్న వస్తువులు ధరలు పెరగడం ద్వారా ఇక్కడ అమెరికన్స్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నువ్వు డైరెక్ట్ గా దీన్ని ఒక ట్రేడ్ వార్ కింద తీసుకుని వాళ్ళ మీద టారిఫ్లు విధించావు కాబట్టి ఇది మేము కొట్టివేస్తున్నామని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ట్రంప్ రాబోయే రోజుల్లో మిగిలిన దేశాలతో చర్చలు శాంతియుతంగా జరపాలి తప్ప బెదిరించి అయితే టారిఫ్లు విధించే అవకాశాలు మాత్రం మనకి డోర్స్ క్లోజ్డ్ అని అనుకోవాలి. మరోవైపు ఏదైతే తను ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చాడు అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేశాను అది ఇదని చెప్తున్నాడో దానికి సంబంధించి కూడా చాలా వరకు రోడ్ బ్లాక్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏంటంటే ఇమిగ్రేషన్ లా, అంటే సుప్రీంకోర్టులో మనం పెండింగ్ ఉన్న కేసెస్ కూడా మిగిలినవన్నీ కనుక గమనిస్తే ఒకవైపు ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ అందరిని ఇబ్బంది పెడుతున్నారో, ఏదైతే H1B వీసాల మీద అనవసరంగా 100K కట్టాలి ఇవన్నీ చెప్తున్నారో వీటన్నిటి కూడా సుప్రీంకోర్టు రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఎదురు దెబ్బ తీసే పరిస్థితులే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే కాకుండా మనం గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా భారతదేశం నుండి ఎక్కువగా వెళ్తున్నాయి కాబట్టి భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ H1B వీసాలకు సంబంధించిన కేసు కూడా పెండింగ్ లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ట్రంప్ కి అగైనెస్ట్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. రైట్ సుకుమార్.